కొన్ని రోజులు పోయాక ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో అందరికీ అర్థమవుతుంది. నా విషయంలో ఆవిడ జోక్యం చేసుకోకపోతే నేను ఆవిడని ఏమైనా ఎందుకంటానా? మీరు చెప్పేదేమైనా ఉంటే ఆవిడకి చెప్పుకోండి, నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని. బాగి, సారీ అండి. ప్రతిసారి నా వల్ల వినోద్ ఇబ్బంది పడుతున్నాడు. నిజంగా నేను బిజినెస్ గురించి అన్నానండి, చిత్ర గురించి కాదండి. పొద్దున పూట కూడా. బాగి, నువ్వు తప్పుడు ఉద్దేశంతో మాట్లాడతావని నేనెలా అనుకుంటాను చెప్పు? నాకు తెలీదా? నీ ప్రతి ఆలోచన నలుగురి మంచి గురించే ఉంటుంది. కానీ వినోద్ ఎప్పుడు ఇలా లేడు బాగి. ఆరు మీదున్న ప్రేమ నీ మీద కోపంగా మారింది. వాడికి కొంచెం టైం ఇస్తే నీలో ఉన్న మంచిని చూసి మారతాడు. అయ్యో, వినోద్ నన్నేదో అన్నాడని నేను బాధపడడం లేదండి. నా బాధంతా చిత్ర వినోద్కి కరెక్ట్ కాదని. ఎందుకో చిత్ర సరైన మనిషిలా అనిపించట్లేదండి. తన మాట ప్రవర్తన ముందు నుంచి కొంచెం వేరుగానే ఉందండి. వినోద్ ఆలోచించకుండా ముందడుగు వేసి తర్వాత బాధపడకూడదనే నా తపన. నాకు అర్థమైంది బాగి. వినోద్ చెప్పినట్టు చిత్ర మంచి అమ్మాయి అయితే అందరికంటే నేనే ఎక్కువ సంతోషపడతాను. నీ బాధ నాకు అర్థమైంది. నేను చిత్ర గురించి కనుక్కుంటా. చిత్ర కరెక్ట్ కాదు అంటే నేనే వినోద్తో మాట్లాడతా, పెళ్ళి ఆపుతా. ఓకేనా? సరే, వెళ్దాం పద. ఒక 5 minutes అండి. వెళ్దామని చెప్తున్నా కదా. ప్లీజ్ అండి, ఒక 5 minutes ఆగొస్తాను. సరే. అంటే నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయావు కదా, ఒక్కసారి చూసి పలకరించిపోదామని వచ్చా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ మొహంలో ఈ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. అలవాటు చేసుకో. ఇక నుంచి ఇలానే ఉండాలి కదా. చిత్ర వినోదుల పెళ్లి చేసి ఏదో ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థమైంది. ఈ ఇంట్లో నేనేం చెప్పకపోయినా నా మనసు అర్థం చేసుకునేది నువ్వు ఒక్కరితానివే బాగే. అసలు మనం శత్రువుల్లా కాదు, ఫ్రెండ్స్ అయి ఉండాలి. అవును, మొన్నేదో అన్నట్టున్నావు.
నా మరిది మొదట నన్ను అపార్థం చేసుకున్నా ఆ తర్వాత అర్థం చేసుకుంటాడు అని. ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే ఇప్పుడప్పుడే అర్థం చేసుకున్నట్టు కనిపించట్లేదే. అబ్బా ఈ పని నాకు పెట్టారేంటో. ఎప్పుడుకవుతుందో ఈ కుట్టడం. ఇంత నెమ్మదిగా కుడుతున్నారేంటండి, కొంచెం ఫాస్ట్ గా కుట్టండి. ఏమే రోజు నేను ఇదే పని చేస్తున్నాను అనుకున్నావా? పెద్ద ఫాస్ట్ గా కుట్టడానికి. పొద్దున్నే నేను చెప్పగానే మార్కెట్ కి వెళ్ళి ఉంటే ఆ పనులేవో మేమే చేసుకునే వాళ్ళం కదా. ఏమే నువ్వు చెప్పిన సమయానికి కాస్త 5 నిమిషాలు లేట్ గా వెళ్ళినందుకు ఎన్ని మాటలు అంటున్నావే. అబ్బబ్బబ్బా పగోడికి కూడా వద్దురా బాబు ఈ బాధలు. ఏం తక్కువ లేదు. అమ్మా బాగి, ప్రసాదం చేయడం పూర్తయితే పూజకి నూనె తీసుకుని రామ్మా. ఎంత హడావిడిగా ఉన్నారేంటి? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా.